ఫ్రెండ్స్, మీరు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూనే ఉండొచ్చు. చాలా ఎడిటింగ్ అనేది స్కిల్ మొత్తం కూడా చేంజ్ అయిపోయినా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది పెన్, మీరు తర్వాత చూస్తే ఇది పెన్లా ఉండదు, ఇప్పుడు చూడండి వేరేలాగా అయితే ఉంటుంది. సో ఇలా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పెట్స్, ఇవి నేను ఇప్పుడు పెట్టుకున్న ఫ్యూచరిస్ట్ స్పెట్స్ అయితే ఇవి అయిపోయాయి. చూడండి మొత్తం ఎలా మారింది అనేది కూడా. ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అది మొత్తం కూడా గూగుల్ ఓమ్నిని యూజ్ చేసి. అయితే ఇప్పుడు మనము అది ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఇదంతా కూడా మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. ఓకే, సో అదంతా కూడా మీకు చెప్తాను. అండ్ మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే మొత్తం కూడా నేను ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను, అకౌంట్ చూసి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇప్పుడు మీకు దీంట్లో వచ్చేసి ప్రో వర్షన్ అయితే ఉండాలి ఓమ్నికి, అదైతే గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంకా మొత్తం ప్రాసెస్ అనేది ల్యాప్టాప్లో చూపిస్తాను, అకౌంట్ చూసి ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు గూగుల్ జెమినీ ప్రో ఒకవేళ లేకపోతే చిన్న ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. మీకు ఒకవేళ జియో సిమ్ మీదైనా సరే లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే జియో సిమ్ ఉంటే వాళ్ళు 1 month రీఛార్జ్ చేసుకుంటారు కదా. సో దాంతోపాటే మనకు గూగుల్ జెమినీ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. జస్ట్ మీకు జియో యాప్ అయితే తెలిసిందే కదా, జియో యాప్ని ఓపెన్ చేసి అక్కడ గూగుల్ జెమినీ అనేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంబడి మీకు అక్కడ వచ్చేస్తుంది ఆఫర్ అనేసి, దాన్ని క్లిక్ చేసి అక్కడ మీ మెయిల్ ఇచ్చేసి దాన్ని క్లెయిమ్ చేసుకోండి. అప్పుడు మీకు ఫ్రీగా అయితే గూగుల్ జెమినీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అయితే మీరు దీన్ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ ఫ్లోలోకి అయితే వచ్చేస్తున్నాను. గూగుల్ ఫ్లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ అయితే చేసేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కానీ దానిపై క్లిక్ అయితే చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత ఇది మనకు ఆల్రెడీ ఫ్రీగా అయితే ఉంటుంది, ప్రో కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పింది ఫాలో అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏజెంట్ అనేసి ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అయితే ఆన్లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసేసేయండి. అలా అయితేనే మీకు ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ వీడియో ఉంది కదా, అక్కడ మీ వీడియో ఎన్ని సెకండ్స్ ఉంది, 10 seconds 8 seconds అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గూగుల్ ఓమ్ని ఫ్లాష్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ వీడియో అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్లోకి వచ్చేసి వీడియోని అప్లోడ్ అయితే చేసేసేయండి. ఇక్కడ క్లిప్ 1 క్లిప్ 2 నేను 2 clips అనేవి ఇచ్చేసాను. అయితే మెయిన్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, జస్ట్ ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న చెప్తాను ఏంటంటే, మీరు ఇప్పుడు వీడియో ఒకవేళ మీరు 1 minute to 2 minutes అలా ఉందనుకోండి, దాన్ని మీరు 10 seconds కింద మీరు దాన్ని కట్ చేసుకోండి. ఏదైనా ఎడిటింగ్లో యాప్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళేసి 10 seconds. ఓకే, ఇదైతే గుర్తుంచుకోండి. ఒకవేళ 1 minute ఉందనుకోండి, దాన్ని 10 seconds ఇలా 6 clips అనేవి మీరు చేసుకోండి. అలా అయితేనే మీకు మంచి ఎడిటింగ్ అనేది వచ్చేస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఓన్లీ 2 చేశాను. ఇక్కడ నేను 2 అనేది నేను దీంట్లో అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. కొంచెం టైం అయితే తీసుకొని దీంట్లో అప్లోడ్ అయితే అయిపోతాయి. సో మనం చేయాల్సింది 10 seconds చేస్తేనే మనకు మంచిగా వచ్చేస్తాయి అనమాట. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ ప్లస్ ఐకాన్లో వచ్చేసి క్లిప్ 1లో వచ్చేసి నాకు ఇక్కడ 8 seconds ఉంది. ఓకే, 10 seconds మీరైతే చేసేసుకోండి. నాకు 8 seconds ఉంది. నెక్స్ట్ ఇక్కడ వీడియోని ఇక్కడ నేను కింద ఒక చిన్నగా మన స్టైల్లోనే మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఏంటంటే చేంజ్ చేయాలి, ఈ వీడియోలో ఏమేమి ఎడిట్ చేయాలి అనేది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఈ వీడియోని ఎడిట్ చెయ్యి అనేసి నేను ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఇవ్వండి మీరు. ఓకే, స్టార్టింగ్లో ఈ వీడియోని ఎడిట్ చేయండి అనేసి ఇచ్చేసి ఏమేమి ఎడిట్ చేయాలో క్లియర్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నా హ్యాండ్లో పెన్ ఉంది కదా, ఆ పెన్ని మొత్తం చేసి స్నేక్ లాగా చేసి జూమ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా యాడ్ చేయమని చెప్పేశాను. ఇప్పుడు నాకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఓకే, కొంచెం టైం తీసుకొని నాకు ఇది రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి, వెయిట్ చేద్దాం ఎంతవరకు. ఓకే, వచ్చేసింది. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ ఇవైతే నాకు వచ్చేసింది. స్నేక్ అనేది చేతిలోకి వచ్చేసింది. ఈ విధంగా అయితే జూమ్ ఎఫెక్ట్స్ కూడా నాకు ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. ఓకే, మీరు స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా, అదే నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. 3 dots ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేసి చేసుకోవచ్చు. అలాగే క్లిప్ 2లో కూడా సేమ్. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. అది క్లిప్ 2లో కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. క్లిప్ 2ను సెలెక్ట్ చేసుకొని సేమ్ మన ఈ వీడియోని ఎడిట్ చేయి అనేసి ప్రాంప్ట్ మన కమాండ్ ఇచ్చేసి నెక్స్ట్ మనం ఇక్కడ మనకు కావాల్సిన విధంగా దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమేమి కావాలి, స్పెట్స్ ఎలా మారాలి, అవన్నీ కూడా. అంటే మన వీడియోలో ఏమేమి చేంజెస్ చేయాలి అనేది దానికి మనం చెప్తాం. అదొక ఎడిటర్, మనం జస్ట్ దానికి చెప్తున్నాం అన్నమాట, అంతే. ఇక్కడ నేను అవన్నీ కూడా చెప్పేశాను, చేంజెస్ చేయి అవన్నీ కూడా. నేను ఇక్కడ ఎంటర్ చేసేసాను.
మళ్ళీ మనకు కొంచెం టైం అయితే తీసుకొని అది కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. చూడండి నాకు ఇక్కడ ఆ వీడియో కూడా నాకు ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే, నాకు ఇది కూడా ఇలా స్పెట్స్ పెట్టుకొని అది మొత్తం కూడా చేంజ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా వచ్చేసింది. ఓకే, నాకు బెటర్గా వచ్చింది. ఇదే విధంగా మీకు ఎలా కావాలి, ఏం చేంజెస్ కావాలి అనేది మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సింపుల్గా 3 డాట్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్గా ఇక్కడ మనకు 1080pలో చేసుకోవచ్చు, 720pలో కూడా చేసుకోవచ్చు. ఎలా అయితే సరే మీరు దీన్ని ఈజీగా డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఇదే ప్రాసెస్ని ఏదైతే నేను చెప్పానో ఇదే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన క్లిప్ 1 క్లిప్ 2 ఉంది కదా, ఇలాగే మీరు ఎన్ని క్లిప్స్ పెట్టుకుంటే అన్ని క్లిప్స్కి ఈ విధంగానే మీరు ప్రాంప్ట్ ఇచ్చేసారనుకోండి మీకు కావాల్సింది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏజెంట్ అని ఉంది కదా, దాన్ని మాత్రం మీరు ఆఫ్లోనే ఉంచుకోండి. ఒకవేళ ఆన్ చేశారనుకోండి మీకు మంచిగా రాదు. అందుకనే దీన్ని ఆఫ్లో ఉంచేసుకొని మిగతాది ప్రాసెస్ని చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే విధంగా మీరు కూడా ఫాలో అయిపోయి మీ వీడియోస్ని సూపర్గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ ఎడిటర్ని యూజ్ చేసుకొని. ఓకే, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేసి కూడా మీకు కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలి, దేనిపై వీడియో కావాలో కింద కామెంట్లో అయితే చెప్పేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.